చెప్పాలనుకున్నాను. ఇది సిఎస్డిఎస్ అనేది మనకు తెలుసు కదా వికే గారు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అని సిఎస్డిఎస్. వాళ్ళు దీన్ని లేట్ 1960s స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ బై సిఎస్డిఎస్. దీన్ని పాపులరైజ్ చేసింది ప్రణయ్ రాయ్. ఆయనను డేవిడ్ బట్లర్ అని చెప్పి బీబీసీలో హీఈస్ కన్సిడర్డ్ టు బి ఫాదర్ ఆఫ్ సెఫాలజీ. గ్రేట్ పొలిటికల్ అనలిస్టు డేవిడ్ బట్లర్. రవణకు కూడా తెలుసు. డేవిడ్ బట్లర్ ఈ మధ్యన చనిపోయాడు. ఆయన ఆల్మోస్ట్ 100 ఏళ్ళు బతికాడు ఆయన. డేవిడ్ బట్లరు ప్రణయ్ రాయ్ కలిసి లేట్ 1980s స్టార్టింగ్ నుంచి దీన్ని బాగా, ఇందాక మన విక్రమ్ గారు చెప్పినట్టు ఇండియా టుడేతో ఇట్లా వాళ్ళంతా చేసుకుంటా వాళ్ళు దీన్ని పాపులరైజ్ చేశారు. ఆ తర్వాత కొన్ని సిఎస్డిఎస్తో పాటు సి ఓటర్ అని చెప్పి, తర్వాత ఏసీ నీల్సను, ఓఆర్జీ మార్గ్, ఇట్లా ఒక 4-5 సంస్థలు, 4-5 సంస్థలు ఎక్కువ వినపడేయండి. నేను 89 ఎలక్షన్ నుంచి ఫాలో అవుతున్నాను ప్రతి ఎలక్షన్ కూడా. 96 నుంచి బాగా పాపులర్ అయినాయి. అంటే ఎలక్షన్ అయినమంటే ఎగ్జిట్ పోల్ ఇవ్వటం, 98లో అనుకుంటా కొన్ని గైడ్ లైన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వటం జరిగింది. కాకపోతే అంటే ఆల్మోస్ట్ 2004-09 వరకు కూడా ఎక్కువ ఒక 20-30-40 సంస్థల పేర్లు ఏమి వినపడే కాదండి. మనకు మ్యాక్సిమం వినపడేది ఏసీ నీల్సను, ఓఆర్జీ మార్గు, సి ఓటరు, సిఎస్డిఎస్, ఇట్లా ఒక 4-5 ఉండేవి. కానీ ఆఫ్ లేట్ ఇది ఒక క్యాన్సర్ లాగా తయారైపోయింది. ఇందాక విక్రమ్ గారు అంటున్నట్టు ఎవడు పడితే ఆడు ఒక సంస్థను పెట్టడం, మేము ఒక ఒపీనియన్ పోలు, ఒక ఎగ్జిట్ పోలు, వాళ్ళు కూడా ఏదో ఒక రిజల్టు, ఇష్టానుసారం అసలు స్టేట్ లెవెల్లో ఇన్ని, ప్రతి రాష్ట్రంలో కూడా ఒక 30-40 సంస్థలు అనేది అసలు లేదండి. నాకు తెలిసి అసలు ఒక 15 అంటిల్ 2009 వరకు కూడా నాకు తెలిసి ఇన్ని సంస్థల పేర్లు మనం ఎప్పుడు కూడా వినలా. ఇది ఒక పెద్ద మాఫియా కింద తయారైపోయి డబ్బులు కొల్లగొట్టడం, అందుకే కదా పట్టాభి గారు, అందుకే కదా విపరీతంగా ఇది ఒక బిజినెస్ గా మారిపోయి ఆఖరికి నాకు తెలిసి వికే గారు ఈ కొన్ని సంస్థలు సత్తా మార్కెట్స్ తో కూడా టైఅప్ పెట్టుకుని, అదే జరుగుతోంది. బెట్టింగ్ ఇండస్ట్రీ, బెట్టింగ్ మాఫియా ఉందో, బెట్టింగ్ మాఫియాతో టైఅప్ పెట్టుకుని కొన్ని సంస్థలు ప్రజల జేబులు కొట్టేస్తా ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పట్టాభి గారు, నేను మీకు అడ్డు వస్తున్నాను, యాక్చువల్గా సత్తా మార్కెట్ మీద చర్చించబోతున్నాం మనం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక 3-4 సంస్థలు వాళ్ళు సర్వే చేసి, ఎగ్జిట్ పోల్ చేసి, పోస్ట్ పోల్ చేసి కూడా వాళ్ళకు వచ్చిన రిజల్ట్కి ఆపోజిట్ రిజల్ట్ పార్టీలకు చెబుతూ అనఫీషియల్గా బెట్టింగ్లు చేపిస్తున్నారు. వీళ్ళు బెట్టింగ్లు చేపిస్తే రేపు అసలు రిపోర్టు బయట పెట్టాక వాళ్ళు ఏమైపోవాలి, వాళ్ళు బెట్టింగ్ పెట్టుకున్న వాళ్ళు. అంటే ఎంత భయంకరమైన గేమ్ ఆడుతున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఎనీవే, థ్యాంక్ యూ పట్టాభి గారు. ఒక్క నిమిషం, ఇప్పుడు సత్తా బజార్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ సర్వే సంస్థలతో పాటు సత్తా బజార్లు సర్వేలు చేస్తున్నాయి అనేది ఒకటి తిరుగుతోంది నిన్నటి నుంచి ఎక్స్లో. ఇది శంతను పెట్టాడు, అది ఇక వైరల్ అవుతుంది, దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. ఇది ఫేక్ అని లేకపోతే ఇంకోటని. అసలు సత్తా బజార్